రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. విద్యార్థిగా ఉన్నప్పుడే వేదికల పైన పాడేది, అదే పాటను ఆ సినిమాలో పెట్టడం జరిగింది. మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో. అందరికీ నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సమాజాన్ని మేల్కొల్పే పాటలతో తనదైన శైలితో యూట్యూబ్ రంగాన్ని, అదేవిధంగా షార్ట్స్లో కూడా తన పాటతో చెరగని ముద్ర వేసుకున్నటువంటి రచయిత, గాయకులు మావూరు మలేష్ మనతో ఉన్నారు. వారిని ఈ పాటపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. రాదురా ఏ విజయం అనే పాట పాడాలని లేకపోతే రాయాలనే సంకల్పం మీకు ఎలా వచ్చింది? నమస్తే తమ్ముడు రమేష్. ముందుగా దిశ టీవీ వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాదురా ఏ విజయం నీకోసం నా కోసం అంటూ ఈ పాటను రాయడానికి గల కారణం, సమాజంలో ఉన్నటువంటి యువత జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక రకాల ఆటంకాలు, ఓటములు, అవమానాలకు భయపడి చిన్నవాటికే ఓటమి వస్తుందేమో అనేటువంటి భయంతో పనిని మొదలు పెట్టకుండానే వెనకడుగు వేయడం జరుగుతుంది. చిన్న చిన్న ఓటములకే కుంగిపోవడం, ఆత్మహత్యలకు గురి కావడం అనేటువంటిది నన్ను ఆలోచింపజేసింది, కలచివేసింది. దాంతో ఒక మంచి పాట రాయాలి, ఈ సమాజానికి, యువతకు స్ఫూర్తిని అందించేటువంటి గీతాన్ని రాయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ పాటను రాసి పాడడం జరిగింది. ఇది పరిగి ట్యూన్స్లో రావడం జరిగింది. దీనికి చక్కని సంగీతాన్ని అందించినటువంటి మా ప్రియమిత్రుడు, సోదర సమానులు భోలే గారు చక్కని సంగీతాన్ని అందించడం జరిగింది. అలాగే ఆ సంగీతానికి తోడ్పాటును, సహకారాన్ని మదీన్ కూడా అందించడం జరిగింది. ఆ పాట ఇప్పుడు మీకోసం ఓసారి పాడి వినిపిస్తాను. తప్పకుండా. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆలోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కొంతమంది జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటుపోట్లకు భయపడి వెనకడుగు వేయడం జరుగుతుంది. అలాంటి వారినే ఏమని చెప్పానంటే 3వ చరణంలో, పడిపోయిన చోటే పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు,
10 మందిలోన నీ ప్రతిభను చూపగా పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు. వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది. సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. చాలా అద్భుతంగా రాసావన్నా. ఎందుకంటే ఈ సమాజాన్ని, తర్వాత ఎవరైతే అపజయాన్ని ఎదుర్కొని వాళ్ళు నిరాశతో ఉంటారో వారికి స్ఫూర్తినిచ్చేటువంటి చక్కని గీతాన్ని ఈ సమాజానికి అందించిన మీకు మరొకసారి ధన్యవాదాలన్నా. అదేవిధంగా ఇవే పాటలు కాకుండా ఇంకా సమాజానికి మేలుకొల్పినటువంటి పాటలు, అదేవిధంగా మీకు మంచి పేరును తీసుకొచ్చినటువంటి పాటలు ఇంకా ఏమైనా ఉన్నాయన్నా? నాకు చిన్నప్పటి నుండి కూడా చాలా స్ఫూర్తివంతమైనటువంటి గీతాలని వింటూ పెరిగినటువంటి వాడిని. మాది మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామంలో పుట్టి పెరిగాను. అక్కడి వాతావరణం, అక్కడి మనుషులు, అక్కడ ఉన్నటువంటి ఉద్యమాలు, అక్కడి కవులు, కళాకారులు చాలామంది, ఒక్కరని కాదు అనేక మంది వాళ్ళు రాసినటువంటి పాటల్ని వింటూ పాడుతూ పెరిగినటువంటి నేపథ్యం నాది. అలా రాయడం కూడా వాస్తవానికి నేను ప్రధానంగా గాయకుడిగానే ఎక్కువగా ఈ సమాజంలో పేరును పొందడం, ఎంతోమంది అభిమానాన్ని, ప్రశంసలను, ప్రేమను పొందడానికి కారణమైంది. ఆ వరుసలో భాగంగానే ప్రజాకవి జయరాజు గారు రాసినటువంటి ఒక మంచి గీతం లలిత ఆడియోస్ వారి ఆ సారథ్యంలో ఆ పాట రావడం జరిగింది. వినోదన్న గారు తీసుకురావడం జరిగింది. దాంట్లో నేను మనసా నిన్ను నిప్పుతోని కడగన అనేటువంటి అద్భుతమైనటువంటి గీతాన్ని అందులో ఆలపించడం జరిగింది. అది మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా, మనసా కన్నీటితో నిన్ను మార్చనా మనసా, మనసా మనసా నీ మర్మమేందో ఎరుగనైతి మనసా. చందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిచే పాడు గుణము ఎందుకో, పాడు గుణము ఎందుకో. మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా, గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా. నేను నాదనే మాట మరువవెందుకో, స్వార్థమనే బందికాన విడువవెందుకో, నీవు విడువవెందుకో. మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా, మనసా కన్నీటితో నిన్ను మార్చనా మనసా. చాలా అద్భుతంగా ఉందన్న. ఇవే పాటలు కాకుండా ఇంకా మీరు భవిష్యత్ తరానికి, సమాజానికి ఎటువంటి పాటలు రాయబోతున్నారు? ఇంకా సామాజిక పరమైనటువంటి చైతన్య గీతాలు, సమాజాన్ని చైతన్యపరిచేటువంటి గీతాలు, యువతను ఆలోచింపజేసేటువంటి గీతాలు కూడా ఈ మధ్య రాస్తున్నాను. కాలానికి సంబంధించినటువంటి గీతాలు, ప్రకృతి సంబంధమైనటువంటి గీతాలు, ప్రజా సంబంధమైనటువంటి ప్రజా సమస్యలపైన నన్ను ఆలోచింప చేసినటువంటి, స్పందింపజేసినటువంటి
అంశాలపైన పాటల్ని రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఇలాంటి రాదురా ఏ విజయం, నీకోసం నా కోసం అనేటువంటి స్ఫూర్తివంతమైనటువంటి ఆ గీతం లాంటిదే లలిత ఆడియోస్ వారి ఆధ్వర్యంలో రాబోతుంది, భవిష్యత్తులో వస్తుంది, నెక్స్ట్ రాబోతుంది. అది ఆ పాట మా ప్రేక్షకుల కోసం. ఆపకు పయనం బతుకే సమరం, సాగరవో సైనికుడై, అనుకున్నది నువ్వు పొందే వరకు వదలకు ఏ అవకాశం, కష్టం వనక లక్ష్యం కొరకే పరుగెత్తర ప్రతి నిమిషం, సాహసమే నీ ఊపిరి అయితే ప్రతిరోజు పండుగనే, ఆపకు పయనం బతుకే సమరం, సాగరవో సైనికుడై అనేటువంటి గీతాన్ని రాస్తున్నది, రాబోతుంది భవిష్యత్తులో. ఓకే అన్న. ఇక ప్రకృతి అంటారు, ప్రకృతి పైనటువంటి పాటలు రాశారన్నా లేకపోతే పాడారు ఇంతకుముందు? ప్రకృతి సంబంధమైనటువంటి గీతాల్లో నాకు విద్యార్థిగా ఉన్నప్పుడు చెట్టమ్మ 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 పచ్చాని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ. ఈ పాట డిగ్రీలో ఉన్నప్పుడు పాడాను. ఈ పాటను ప్రేమ్ కుమార్ గారు రాయడం జరిగింది. అలాగే ప్రేమన్న పాటనే అమ్మకు దండం పెడతా, నాన్నకు దండం పెడతా, చదువు నేర్పిన గురువులందరి పాదాలకు దండం పెడతా, మంచి నేర్పిన మనుషులందరికీ మనసు నిండా దండం పెడతా, అమ్మకు దండం పెడతా, నాన్నకు దండం పెడతా. ఓకే అన్న. సామాజికమే కాకుండా చైతన్యమే కాకుండా మీరు సినిమాలో కూడా పాడారని తెలుసు. సినిమాలో ఎటువంటి పాటలు పాడారన్న? సినిమాలో ఫస్ట్ మీకు అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ పాడిన పాట ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. నేను సినిమాలో మొట్టమొదటిసారిగా మా మిత్రుడు బోలే గారు శ్రీనిలయం అనే సినిమాలో మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలనేటువంటి గీతాన్ని పాలగుమ్మి విశ్వనాథం గారు రాశారు. దాన్ని ఆ సినిమాలో నేను పాడాను. అది విద్యార్థిగా ఉన్నప్పుడే వేదికలపైన పాడేది. అదే పాటను ఆ సినిమాలో పెట్టడం జరిగింది. అందుకే ఆ పాట పాడడం ద్వారానే నన్ను ఎక్కువగా అది ఇంటి పేరుగా మారడం అనేటువంటిది, మా ఊరు ప్రతి ఒక్కరి ఊరికి చెందినటువంటి నాకు గుర్తింపు రావడం అనేటువంటి నా అదృష్టంగా భావిస్తూ, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, ఒయ్యారి నడకలతో సెలయేరు, ఆ ఏరు దాటితేనే మా ఊరు, ఊరి మధ్య కోవెలా కోనేరు, ఊరి మధ్య కోవెలా కోనేరు, ఒక్కసారి చూస్తిరా తిరిగి రాలేరు, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, చిన్ననాటి స్నేహాలు చుట్టూ చేరాలి, మనసు విప్పి మాట్లాడే మనుషుల కలవాలి, ఒకరికొకరు మనసు విప్పే మనుషుల కలవాలి. ఇలాంటి పాటల్ని పాడి మంచి అనుభూతిని ఆత్మీయతను పొందడం అనేటువంటి జరిగింది. ఈ పాటను ఆ సినిమాలో పాడడం జరిగింది. ఈ యొక్క పాటతోటే మీకు చాలా గుర్తింపు వచ్చిందని చాలామంది అంటారు. అదే పాటను మీరు మా ఊరి మలేషిగా మీకు రావడం ఎంతో శుభదాయకం అన్నగారు. ఇంకేమైనా ఈ స్నేహానికి సంబంధించినటువంటి పాటలు ఇంకా మీ దగ్గర ఏమైనా ఉన్నాయి? అటువంటి ఉంటే ఒకసారి. అంటే నేను రాస్తున్నాను పాట, కానీ దానికంటే కూడా ప్రేమన్న రాసిన పాట ఉంటుంది, మంచి చక్కని స్నేహగీతం. మంచు కన్న చల్లనైన నేస్తం రా, మల్లె కన్న తెల్లనైన తేజం రా, మదిలో నిలిచే మరువలేని జ్ఞాపకం రా, అది మధురాతి మధురమైన తీయదనం రా, అదేరా స్నేహబంధము,
జన్మ జన్మకి విడిపోని బంధము అదే అదేరా స్నేహ బంధము జన్మ జన్మకి విడిపోని బంధము కులమతాలు చూడదు కుతంత్రాలు చేయదు కల్మషమే ఎరుగదు కడవరకు తరగదు స్వార్థానికి లొంగదు భోగానికి పొంగదు స్వార్థానికి లొంగదు భోగానికి పొంగదు కష్టాలకు బెదరదు దుష్టులకు దొరకదు అదే అదేరా స్నేహమంటే వమ్ము కావురా దాన్ని నమ్ముకుంటే బీద గొప్ప భేదాలు చూడదు స్నేహము ఎవరైనా కావాలి దానికి దాసోహము ఒకరికొకరు తోడు నడిచే త్యాగాల రూపము అది ఒగరు తీపి చేదు పులుపు సకల రుచుల సారము అదే అదేరా స్నేహ బంధము జన్మ జన్మకి విడిపోని బంధము అదే అదేరా స్నేహ బంధము జన్మ జన్మకి విడిపోని బంధము. ఓకే అన్న, చివరగా ఈ సమాజానికి ఏం చెప్పబోతున్నారు మా దిశ టీవీ ప్రేక్షకుల ద్వారా? ఇంకా మేల్కొల్పే పాటలు, సమాజానికి మేల్కొల్పే పాటలు రాస్తున్నారా? ఇంకా ఏం చెప్పబోతున్నారు ఒకసారి? అంటే సమాజానికి చెప్పేంత స్థాయి కాదు కానీ ఇంకా అంటే యూత్ మోటివేషన్గా యువత, రాబోతున్నటువంటి యువత జీవితంలో ఎదురయ్యేటువంటి ఓటములకు భయపడకుండా తాము ఎంచుకున్నటువంటి లక్ష్యంలో, పనిలో నిరంతరం సాధన చేస్తూ రాణించాలని, వారు ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని శ్వాసగా భావిస్తూ అనుకున్న లక్ష్యాల వైపు నిరంతరం శ్రద్ధతో పనిచేసి రాణించాలి. ఈ సమాజంలో గొప్ప ఉన్నతమైనటువంటి సమాజంగా, ఆ సమాజానికి యువతే ఆధారం కాబట్టి ప్రధానంగా ఎదుగుతున్నటువంటి విద్యార్థులు, యువత సరైన మార్గంలో వెళ్ళాలని, వాళ్ళు ఎంచుకున్న రంగంలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దిశ టీవీ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. చూశారు కదా, ఈ సమాజాన్ని మేల్కొల్పేందుకు అనేకమైన పాటలు తన గలం ద్వారా మనందరికీ వినిపిస్తున్నారు. ఇంకా అద్భుతమైన పాటలు రాసి సమాజాన్ని మేల్కొల్పాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేష్ అన్న. చూశారు కదా, మరొక కళాకారుతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి దిశ టీవీ.